తొలి భారతరత్న సత్కరించిన నటరత్న ఎన్టీఆర్ అపూర్వ పాత్ర బృహన్నల. కవిబ్రహ్మ తిక్కన గారి ఆంధ్రీకరణం విరాట పర్వంతో ప్రారంభం, సంపూర్తి విజయం మహాభారతానికి దక్కింది. అలాగే నటరత్న ఎన్టీఆర్ సినీ భారతంలో కళాఖండం నర్తనశాలతో ప్రారంభం, విశ్వవిఖ్యాత నట దర్శక సార్వభౌముని చేసింది. అంతవరకు ఎన్టీఆర్ చేసిన పౌరాణికాలు కల్పిత హరికథ వీధి నాటకాల ఆధారంగా మాత్రమే. ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు, రేలంగి, సావిత్రి, ఘంటసాల వీరు పంచప్రాణాలు నర్తనశాల సినిమాకు. నారాయణ మంత్రం, నమశివాయ, పంచాక్షరిల అందరూ నటించినా ఇక్కడ మనం బాగా గమనించాలి. నారాయణ మంత్రంలో రా అక్షరం, నమశివాయలో మా అక్షరం లోపిస్తే ఆ రెండు బీజమంత్రాలు నిష్ప్రయోజనం. అంటే రా మా అనే రెండు జీవ అక్షరాలు మాత్రమే ప్రాణం. అలాగే ఆ రా మా ఏ మన రామారావు గారు. ఆ రెండు పాత్రలే సజీవ కళారస రూపాలు బృహన్నల, అర్జున. ఇంద్రసభలో అర్జునుని ఆహార్యం, వాచకం, అభినయనం, పూర్వశి ప్రేమ తిరస్కారం, పద్యం, గంభీర నటన. అలాగే నర్తనశాల అర్జున పాత్రతో కళ్యాణప్రదంగా సినిమా ముగుస్తుంది. సినిమాలో అన్ని పాత్రలు, పద్యాలు, నటన ఒక ఎత్తు అయితే అనితర సాధ్యం అపూర్వ కళా సృష్టి. అందంగా, హుందాగా, ఠీవిగా మలిచిన పేడి పాత్ర బృహన్నల విలక్షణమైన రసాత్మక పాత్ర. సలక్షణంగా సాక్షాత్కరింపజేసిన నటరత్న ఎన్టీఆర్ తెలుగువారి వరప్రసాదం. అంతేకాక ఏ పాత్ర వేసినా అది కళాత్మకంగా రూపుదిద్దుకోవటం ఎన్టీఆర్ గారికి ఆ భగవంతుడిచ్చిన ప్రత్యేక అదృష్టంగా మనం భావించవచ్చు. బృహన్నల పాత్రలో రెండు పాటలు, ఎన్టీఆర్ అభినయం, ఆ వేష గాంభీర్యం, ఉత్తరునికి సారథ్యం, అతనికి ధైర్యం నూరిపోయటం, తిరిగి పేడి రూపం పోయి దివ్య గాంధీవధారిగా మారటం చిత్రం విచిత్రం. ప్రేక్షకులకు రమణీయం, కమనీయం, హృదయ ఆనందకరం. భరతభూమి కళలకు కానాచి. నవరసాత్మక కావ్యాలు, ఇతిహాసాలు జీర్ణించుకున్న పండితులు ప్రభవించిన పుణ్యభూమి. అందుకే జాతీయ స్థాయిలో నర్తనశాలకు వచ్చిన అపూర్వ కేంద్ర అవార్డులు, రివార్డులు, పథకాలు, సన్మాన సత్కారాలు భారతీయ భాషలో ఏ చిత్రాలకు దక్కలేదంటే అతిశయోక్తి కాదు. 1963 లవకుశ, నర్తనశాల, కర్ణంలో ఎన్టీఆర్ గారి శ్రీరామ, కృష్ణ, బృహన్నల, అర్జున పాత్రలు కలిసి 3 సినిమా పేర్లు ఒకటేగా ముద్రించి నటరత్న ఎన్టీఆర్ గారికి జాతీయ ఉత్తమ నటుడిగా ప్రదానం జరిగింది. మన తొలి భారతరత్న గారు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ప్రత్యేకంగా 2 మార్లు తన భవనంలో ఈ చిత్రాన్ని తిలకించి బృహన్నల, అర్జున పాత్రలను పోషించిన ఎన్టీఆర్ గారిని ప్రశంసించారు. అంతేకాక అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ లేని స్పెషల్ జ్యూరీ అద్వితీయ చిత్రంగా నర్తనశాలకు జాతీయ రజత పథకాన్ని రాష్ట్రపతి బహూకరించారు. 1963 నుండి ఇంతవరకు భారతీయ భాషలో ఏ చిత్రానికి అటువంటి స్పెషల్ జ్యూరీ సిల్వర్ మెడల్ ఇవ్వడం జరగలేదు. ఇది నర్తనశాల సినిమాకు దక్కిన అత్యంత ఉత్తమోత్తమ ఉన్నతోన్నత అవార్డు ప్రదానం. మరి విరాటపురంలో ఉన్న ఇంత కళా సృష్టి, పద్యాలు, పాటలు, పాత్రలు, అభినయం, కళాభిరుచి అంతగా పరిచయం లేని ప్రపంచ దేశాల్లో ఒకటైన ఇండోనేషియా జకర్తా వారు యద్భావం తద్భవతి అని వారికి పరిచయం ఉన్న స్త్రీ వ్యామోహం, వ్యసనంతో, గంభీర నటనతో సంతోషించి మన ఎస్వి రంగారావు గారికి షీల్డ్ ప్రశంస చేసినందుకు మనం జకర్తా వారిని కూడా ప్రస్తుతించాలి. ఎందుకంటే రేలంగి, సావిత్రి నటన, ఘంటసాల గానం తెలుగు వారికి సుపరిచితం. అంతేగాక మన ప్రియతమ ఎస్వి రంగారావు గారు అంతకుముందే నేపాల మాంత్రికుడు, మాయల పక్కీరు, యమధర్మరాజు, రావణాసురుడుగా, నరకాసురుడుగా, రాక్షసుడిగా ప్రతినాయక పాత్రలలో తెలుగువారిని కథానాయికలతో చాతుర్యంగా ప్రేమ, పదముల విరుపు, పెదవి విరుపు, మాటలు, చూపులు చక్కగా అభినయించి కీర్తి ప్రతిష్టలు ఆర్జించి ఉన్నారు. ఇది మనకు కొత్తగా ఏం అనిపించదు. కానీ జకర్తా వారికి నర్తనశాల కళాఖండం, పాత్రలు, నటన, పద్యాలు, మాటలు ఎంత మాత్రం పూర్తిగా అనుభవించడం సాధ్యం కాదు. ఎలా అంటే తెలుగువారు ఇంగ్లీష్ చిత్రాలు చూసినట్లు భావించాలి. అక్కడ శ్రీయుతులు ఎస్వి రంగారావు గారి పురుషుడు ప్రతినాయకుడు, ఎదురుగా స్త్రీ సావిత్రి. అంటే విలన్ పరస్త్రీని కోరుతూ విన్యాసాలు చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేశారు. మన నర్తనశాల ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పండితులనే కాక జకర్తాలో పామరులను కూడా హృదయాలు దోచుకున్నందుకు మనము గర్వించాలి. ఇక జగదభిరాముడు శ్రీరామునికి, జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మకు కూడా ఆ యుగాల్లో అసూయతో కూడిన శత్రువులు ఉన్నారు. అలాగే ఈ వెండితెర యుగంలో కూడా నటరత్న ఎన్టీఆర్ గారిని మెచ్చుకోలేని వారు కూడా కొందరు ఉండవచ్చు.
పాలసముద్రంలో పుట్టిన అన్నీ కూడా గొప్పవే కావచ్చు, కానీ అవన్నీ ఒక ఎత్తు. కానీ అందులో లభించిన అమృత కలశం పరమ పవిత్రం. అలాగే నర్తనశాలలో తెర పైన వెనుక అందరూ గొప్పవారైనా సహాయ సహకార అసహాయ నటన కళావైభవం మనం అభినందించక తప్పదు. కానీ మన భారతీయ సంస్కృతి కళారస పోషణ పాత్రలు, కథానాయకులను మాత్రమే ఆరాధించి ఆదర్శ పాత్రలుగా పరిగణిస్తాం. అలాగే హాహాకారం, వెటకారం, వ్యసన వ్యామోహ ప్రతినాయక పాత్రలు మనం గుణపాఠంగా భావిస్తాం, అది ఆదర్శంగా తీసుకోము. రావణాసురుడు, సుయోధనుడు, కీచకుడు, రాక్షసులు, ఇంద్రజిత్తు ఇటువంటి పాత్రలు ఎస్వి రంగారావు గారు వేసినా, ఎన్టీ రామారావు గారు వేసినా కూడా వారి నటన అభినందించాలి తప్ప ఆ పాత్రను మనం ఆదర్శంగా తీసుకోము. అందుకే ఎన్టీఆర్ గారు ప్రతినాయక పాత్రలు వేసిన 2, 3, 5 పాత్రలు ధరించిన అందులో కథానాయకులు కృష్ణ, రామ, అర్జున పాత్రలు వేసి అభినందనలు అందుకున్నారు. ప్రపంచ సినీ చరిత్రలో కథానాయకుడుగా, ప్రతినాయకుడుగా పాత్రలు వైరుధ్యం నటన చేయగల ప్రతిభాశాలి ఎన్టీఆర్ ఒక్కరే అనేది జగత్ విహితం. నర్తనశాల అనే చిత్రం నారాయణ పంచాక్షరి మంత్ర బీజాక్షరాలు అన్నీ ప్రధానమైన అందులో రా అక్షరం మా అక్షరం లేకుండా జపిస్తే ఫలితం ఉండదు. అలా ఆ 2 ప్రాణ అక్షరాలే రామ అంటే రామారావు, మరి 2 సజీవ పాత్రలు సినిమాకు బృహన్నల అర్జునుడు అని ఆనాడే భారతీయ తాత్వికవేత్త, తొలి భారతరత్న గారు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నటరత్న ఎన్టీఆర్ గారి కళాత్మక రసపోషణ చేసిన అపూర్వ బృహన్నల అర్జున పాత్రలకు ప్రత్యేకంగా ప్రశంసించి జాతీయ ఉత్తమ నటుడిగా 3 పథకాలు లవకుశ, నర్తనశాల, కన్నడికి బహూకరించారన్నది తెలుగువారి అదృష్టం. ఏదో ఆంజనేయ స్వామికి ముక్కోడి దేవతలున్న అతను మొక్కేది శ్రీరామచంద్రమూర్తిని మాత్రమే. అలా నా స్వానుభవంతో వెండితెర పౌరాణిక పాత్ర పట్టులో ఒక ఎన్టీఆర్ గారికి మాత్రమే ప్రథమ తాంబూలం. నాయకుడిగా, ప్రతినాయకుడిగా, భక్తునిగా, భగవంతునిగా, రాజుగా, పేదగా, కవిగా, చారిత్రాత్మక పురుషునిగా, అంతేగాక ఒక కథానాయకుడు 300 సినిమాల్లో 1000 వేషాలు వేసి ఏకైక నటుడుగా ఎదిగి ఆంధ్రుల అందాల అభిమాన నటుడుగా మన మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినందుకు మనం గర్వించాలి. జై హో ఎన్టీఆర్. మీ పగడాల జనార్దన్, తిరుపతి.